మీతో పాటు ఎవరైనా వచ్చారా? మా మమ్మీ వచ్చింది. ఒకసారి పిలవండి అమ్మ. మేడం వాళ్ళ అమ్మగారితో మాట్లాడదాం. ఎందుకంటే తను ఆల్రెడీ అన్ని జరగాల్సిన అన్యాయాలన్నీ మైనర్ గా ఉండగా జరిగిపోయినాయి. పెద్ద పెద్ద ఇష్యూస్ తన లైఫ్ లో 23 years లో ఫేస్ చేసేసింది. సో తనకి అసలు తప్పేంటి, తన తప్పేంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్టేక్స్ ఏంటి, హస్బెండ్ మిస్టేక్ ఏంటి, ఈ రోజు తను చేసిన మిస్టేక్స్ ఏంటి అని కూడా తనకి తెలియట్లా. సో ఈ రోజున ఒక ఇద్దరు ఆడపిల్లలు నిజంగా అక్కడ సఫర్ అవుతున్నారు. వీళ్ళ అమ్మా నాన్న డెసిషన్ వల్ల ఈ పిల్ల ఇక్కడ సఫర్ అయి కూర్చుంటుంది. ఒకసారి వాళ్ళ అమ్మగారిని పిలిస్తే బెటర్ అని నా ఉద్దేశం. రండి. నమస్తే. నమస్తే అమ్మా. రండి కూర్చోండి. మీ పేరండి? లక్ష్మి మేడం. లక్ష్మి అమ్మ. ఏంటమ్మా మీ అమ్మాయి స్టోరీ మీరు కూడా అక్కడ ఉండి వింటున్నారు కదా? అవును మేడం. ఏంటి అసలు 11-12 ఏళ్ల పిల్ల ప్రెగ్నెంట్ అంటే అది నువ్వు కనీసం కనిపెట్టలేకపోయావా? ఇంట్లో ఒక మేడం. ఆడపిల్లని వదిలేసి వెళ్తున్నావు. పిల్ల 4th month ప్రెగ్నెంట్ వచ్చేదాకా అమ్మాయి మెన్సెస్ ఏంటి, ఎలా ఉంది మీకు తెలిసిపోతుంది కదమ్మా. అమ్మాయి కంటే తెలియదా పిల్ల పసిపిల్ల? పోనీ మీరు హాస్పిటల్లో 4 నెలలు చేసేది హాస్పిటల్లోనే కదా, అవును మేడం. బయట కడుపు చూసి నేను ఏంటి ఇట్లా అవుతుంది అరే పిల్ల మెన్సెస్ అవ్వకపోతుంటే నీకు తెలియదా అని అది నాకు అడుగుతున్నా. చెప్పలేదు మేడం. ఆ అమ్మాయి ఎందుకు చెప్తుందమ్మా? పిల్ల 5 రోజులు డల్ గా ఉంటది, సరిగ్గా తినదు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, పెయిన్ ఉంటది, పీరియడ్స్ టైమ్ లో ఎలా నిద్రపోతుంది ఏంటి, ఇవి తెలియకుండా ఏ ఆడదంటుందమ్మా? ఏం కావాలి ఏంటి అనేది షాపింగ్ మేము ఆ పిల్లని ఏం అనలేక నిన్ను పిలుస్తున్నాం ఇక్కడ. అరే మేడం బేసిక్ అండి, బేసిక్ తెలియకుండా ఎట్లుంటది? పిల్ల నీరసంగా ఉంటది, 5 days పిల్ల నీరసంగా ఉంటది కదా. 5 నెలలు కనిపెట్టలేదు, అంత బిజీగా ఉన్నామ్మా. నీ కష్టాలు నీకున్నాయి కాదనట్లా. పనికి మాలిన భర్త ఉండడం వల్ల నీకు 2 పిల్లలు, ఈ పాప, మొత్తం ముగ్గురు పిల్లల్ని పోషించుకోవాలి. నీ మీద చాలా బర్డెన్ ఉంది, నేనేం అనట్లా. కానీ ఒక ఆడపిల్ల నాన్న, ఆవిడ ఏమైపోయిందో తెలుసా? ఆ పిల్ల జీవితం ఈ రోజున రోడ్డు మీదకి వచ్చింది. అమ్మ మెన్సెస్ అయ్యి 6 నెలలు అయ్యింది పాపకి. ఊరికే సైంటిఫిక్ గా నేను అడుగుతున్నాను అమ్మా, కోప్పడట్లేదు. ప్రతి మంత్ రెగ్యులర్ గా వచ్చిందా పీరియడ్ అప్పటి వరకు పాపకి? అంటే వీడి అఘాయిత్యం చేయక ముందు 6 నెలలు, నెల అంటే యూజువల్గా ఆ టైంలో పిల్లలకి ఎర్లీ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు రెగ్యులర్గా పీరియడ్ రాదు. నెల వచ్చిందా, లేదంటే గ్యాపుల్లో 2-3 నెలలకు ఒకసారి అలాగ వచ్చేదా? గుర్తులేదా మీకు? మంచిగానే ఉంటుండే మేడం. మంచిగా గురించి కదమ్మా, పీరియడ్ రెగ్యులర్ గా వచ్చేదా? మీకు అనుమానం ఎందుకు రాలేదు? ఒక ఆడపిల్లకి 5 నెలల పాటు పీరియడ్ రాకపోతే ఎందుకు అనుమానం రాలేదు? కడుపు చూసి గుర్తుపట్టిన. కడుపు ఓకేనమ్మా, కడుపు చూసి అమ్మాయి చబ్బీగా ఉంది కాబట్టి, లావుగా ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది తెలియదు. కానీ నెల పీరియడ్ ఒక 5 నెలల పాటు కంటిన్యూస్ గా రానప్పుడు మీకు ఎందుకు అనుమానం రాలేదు అనేటటువంటిది ఒక ప్రశ్న. అనుమానం రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అంతకుముందు రెగ్యులర్ గా పీరియడ్ వచ్చేదా లేదా? పీరియడ్స్ కనిపెట్టలేదు కానీ నేను కడుపు చూసి గుర్తుపట్టిన మేడం. అరే మేము ఇంతసేపు మిమ్మల్ని అడిగేది ఎందుకు కనిపెట్టలేకపోయారు, మీరు ఎందుకు అంత కనిపెట్టలేకంటే బిజీగా నేను ఉన్నారు? నేను నర్స్ పని చేస్తుంటే నేను వెళ్ళిపోతుంటే మేడం. అంతే, ఇంకా పొద్దున్న నెలకు వండడం చేయడం, అదే వెళ్ళిపోవడం, జాబ్ మేడం. చేయడం, తినడం, పడుకోవడం, అంతే. ఇంకా మాట ముచ్చట ఇంటికి ఎలా రాగానే ఉందో. మళ్ళీ ఇంటి మీరు పని. ఎవరిని అడగలేదు కాబట్టి పక్కనోడు వచ్చి బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తే వెళ్ళిపోయింది ఆ పిల్ల. మీరు అవే అడిగి ఇంట్లోనే మీరే పిల్లలకి తెచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది. స్కూల్ కో, బాసన్ తోముకో, ఇంట్లో ఉండు, ఇంటి పట్టు ఉండు, పిల్లల్ని చూసుకో, ఇంట్లో ఉండు. అదే పిల్లల్ని చూసుకో, బాసాలు తోముకో అన్నారు గాని, రామ్మ ఏంటి పరిస్థితి అంతా బాగుందని కూర్చొని వేరే మాటలు మాట్లాడుంటే ఇలా అయ్యేది కాదు. 5 నెలల ప్రెగ్నెన్సీ, మెన్సెస్ పట్టించుకోలేదు ఆవిడ. కదమ్మా, మీకేం డౌట్ రాలేదా? ఒక ఆడపిల్ల అమ్మా వరకు నేను కడుపు చూసి గుర్తుపట్టి ఏంది ఇట్లా అయింది, ఎవరు ఆడపిల్ల ఉన్నప్పుడు ఎంత బాధ్యత ఉండాలి. హాస్పిటల్ ఎన్ని కేసులు వస్తూ ఉంటాయి మీకు ఆ మాత్రం తెలీదా? నాకు ఇక సరే అమ్మా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆదర్దుడికే ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు మళ్ళీ? కంప్లైంట్ ఇస్తే కాళ్ళు మొక్కిండు మేడం వాళ్ళ డాడీ వచ్చి. అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ రాయించాలి కదా, అది ఆ పని కూడా. కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నానా? అసలు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఒప్పుకోవడానికి కారణం ఆ పోలీస్ ఆయన కూడా ఇక చేసి ఇచ్చేరాదమ్మా, ఆయన బతిమలాడుతుండు కదా, తండ్రి బతిమలాడుతుండు అమ్మా, ఇచ్చేరాదు. ఆయన కొంచెం మాట్లాడడం వేస్ట్ లేండి. ఆయన టాపిక్, ఆయన బాధ్యత ఉంటే పెయింటింగ్ పని చేస్తాడు మేడం. కదమ్మా, మాకు తెలిసింది ఏంటంటే మీ అమ్మాయి చెప్పటం వల్ల వాడు ఇల్లు చూపెట్టాడంట కదా, ఇల్లు ఒకటి చూపెట్టాడంట, ఏ తాజ్ మహల్ లాంటి ఇల్లు ఒకటి. ఆడేదో ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, ఈ గవర్నమెంట్ ఉద్యోగానికి ఆ ఇంటికి మీరు పడిపోయారంట. ఇల్లు ఉంటుండే. అమ్మా ఎన్ని గజాలు? 60 గజాలు. 60 గజాలు ఇల్లు, 2 కొడుకులు, 2 కూతుర్లే. 12 సంవత్సరాల ఆడపిల్లని తాకట్టు పెట్టేసి 60 గజాలు బిడ్డ మేడం ఆయనకు. వాళ్ళకు ముగ్గురు పిల్లలు. ముగ్గురు, వాళ్ళు ముగ్గురు. ఆ ఇల్లు మేము పెద్ద అల్లుడికి ఇస్తాము, అబ్బాయికి ఇచ్చేస్తాం అన్నారా? జాబ్ ఇల్లు ఇస్తామని ఏమనలే, చచ్చేది తెలియదు కదా మేడం. చేసి అమ్మ నేనున్నా కదా అన్నిటికని నన్ను పోలీస్ కేసు ఆడ పెట్టనీయలే మేడం. కాదమ్మా, ఆడు మీ కాళ్ళ మీద పడ్డాడు అని జాలి పడ్డారా, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అని చెప్పి సరే మంచి ఇంటికే మా అమ్మాయి పోతుందని అనుకున్నారా, లేదంటే ఆడికి 60 గజాలు ఇల్లు ఉందని చెప్పి పంపించారా?
ఆయన ఒకటే తిరిగా బతిమలాడి మేడం, కాలు ఏళ్ళ పడి వద్దు మంచోళ్ళు ఇంకా నా బిడ్డ బాగుంటదిలే పక్కన వద్దు, ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా అన్నిటికీ. మీ అమాయకత్వాన్ని ఆడు క్యాష్ చేసుకున్నాడు అంతే. ఇంకా మా చుట్టాలకు చెప్తే కూడా మ్యారేజ్ కి మేము రాము. అప్పుడు పెళ్లి చేసినా కన్నా నువ్వు చెప్పలేదా పిల్లకి, నాన్న నువ్వే పసిపిల్లవి, అసలు నీ కూతురు బతికిద్దని నువ్వు అనుకున్నావా ఫస్ట్ డెలివరీకి? నేనే ఉన్నా మేడం అనుకున్నావా బతికిద్దా? డెలివరీ ఇక్కడ మీ దృష్టిలో మీ ప్రాక్టీస్ లో 12 ఏళ్ల పిల్ల డెలివరీ అవ్వడం సక్సెస్ అవ్వడం ఎక్కడన్నా ఉంటదా? నీ కూతురు అదృష్టం బాగుండి బతికింది కదా. ఏం పని అమ్మా హాస్పిటల్ ఏం పని చేస్తారు మీరు? సిస్టర్ సార్, సిస్టర్. మీరు నర్సా? అవును సార్. మీరు హాస్పిటల్లో నర్సా? అవును సార్. అదే కదా సార్ ఇందా నుంచి గింజుకునేది. హాస్పిటల్లో నర్స్ నీకు తెలీదమ్మా? ఏ వయసు అప్పుడు పిల్లలకి ఆ వయసులో పెళ్లి చేస్తే ఏమవుతుంది, ఒకప్పుడు గర్భం దాలిస్తే ఏమవుతుంది, ఒకప్పుడు అబార్షన్ చేస్తే ఏమవుతుంది అనేది. మెన్సెస్ అయింది ఆల్రెడీ ఆ కడుపు చూసినాక నేను చూసిన మేడం. మీరు అప్పటి నుంచి అదొకటే చెప్తున్నారండి, అదొకటే చెప్తున్నారు. మీరు చేసే జాబ్ కి మీరు మాటలకు అసలు సంబంధం లేదు నిజం చెప్పాలంటే. ఇక్కడ సార్ మేడం అడిగే క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పే సమాధానం 12 ఏళ్ల పిల్ల డెలివరీ అవుతుంటే బతికిద్దా చచ్చిద్దా అనేదే ప్రతి ఒక్కరు డౌట్. డాక్టర్స్ సైంటిఫిక్ గా చెప్పేదే పిల్ల బతకడం అనేది జరిగే పని కాదు. మీ కూతురు అదృష్టం బాగుండి బతికింది. నువ్వు ఏ ఉద్దేశంతో డెలివరీ చేద్దాం అనుకున్నావు పిల్లకి? ఉండని తీయొద్దు అని చెప్పారు మేడం అందరూ. ఉండని పెళ్లి చేసి నేను ఉన్నాను అన్నాడు, పెళ్లి చేసేసావు 12 ఏళ్ల పిల్లకి. ఉండని ప్రెగ్నెన్సీ ఉంచండి అంటే ప్రెగ్నెన్సీ ఉంచేసావు. ఇంకా నువ్వు చెప్తున్న నర్సు పోస్ట్ లో నువ్వు నాకు చెప్తున్నది ఏంటంటే అమ్మ 12 ఏళ్ళ అప్పటికి 11 ఏళ్లకి మా అమ్మాయి మెన్సెస్ అయ్యింది అని చెప్తున్నావు. ఇదా మీరు మాట్లాడే విధానం? మీరు మరి నర్సు పోస్ట్ కూడా నేను మాట్లాడట్లేదు తల్లి. ఒక కూతురు తల్లిగా మాట్లాడుతున్నా, ఒక స్త్రీగా మాట్లాడుతున్నా. నువ్వు ఒక స్త్రీ కదా, 5 నెలలు ఒక పిల్ల మెన్సెస్ నీకు తెలియలేదు, అంత బిజీ షెడ్యూల్లో ఉన్నావు. 12 ఏళ్ల పిల్ల డెలివరీ అవుతుంటే తెలియలా, బతికిద్దా లేదా అని టెన్షన్ లేదు నీకు. ఆయన ఉన్నాడు చూసుకుంటాను అన్నాడండి అన్నావు, చేసేసావు. ఈ 4 సంవత్సరాలు పిల్ల కాపురం చేసింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ తీసేస్తా అని చెప్పిన మేడం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ తీసేస్తా అని చెప్పిన. డెసిషన్ మీరే తీసుకోవచ్చు కదా. తీసేస్తా అని చెప్తే మళ్ళీ వాళ్ళే ఇక వద్దు. అసలు వాళ్ళకి చెప్పడం ఎందుకండి, మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు కదా. చిన్న పిల్ల నీ పిల్ల తెలుస్తుంది కదమ్మా. సరే తర్వాత ప్రెగ్నెన్సీ కూడా ఆ పిల్ల రెండో ప్రెగ్నెన్సీ ఎప్పుడో తెలుసా? 16 ఏళ్ళకి. 15 ఏళ్ళ నాన్న సెకండ్. 15 ఏళ్ళ పిల్ల మళ్ళీ సెకండ్ డెలివరీయా? అప్పుడన్నా చెప్పుకోవమ్మా, ఈ పోస్ట్ లో ఉన్నా, నర్సు పోస్ట్ లో ఉన్నాను అమ్మా, 15 ఏళ్ళకి సెకండ్ డెలివరీ అవ్వకూడదు, నువ్వు జాగ్రత్త పడినానా అని అప్పుడు చెప్పలేదా? ఉండని ఆంటీ, ఉండని ఆంటీ. అమ్మా లక్ష్మి గారు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ప్లీజ్. ఆవిడ మాట్లాడుతున్నారు కాబట్టి నేను మధ్యలో జోక్యం చేసుకోలేదు. ఇక్కడ మీరు ఒక తల్లి పాత్రలో ఉన్నారు, ఒక ముఖ్యమైనటువంటి తల్లి పాత్రలో ఉన్నారు. ఒక తల్లిగా నేను ఈ మంచి నిర్ణయం ఆమె భవిష్యత్తు గురించి తీసుకున్నాను అన్నది ఒక్క మంచి మాట అన్నా చెప్పమ్మా. హాస్పిటల్లో నర్స్ అంటున్నావు నువ్వు, ఎందుకమ్మా ఆ ప్రొఫెషన్ అవమానిస్తారు? ఒక డాక్టర్ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి పాత్రలో మీరు ఉన్నారు అక్కడ. అసలు ఆ నర్సు పాత్ర లేదు, ఒక జీవితాన్ని కాపాడేటటువంటి పాత్ర లేదు, ఒక తల్లి పాత్ర లేదు. పెళ్లి చేశారు, అబార్షన్ అని అనుకున్నారు, మళ్ళీ వాళ్ళు కాలమే పడ్డారు, పెళ్లికి కాలమే పడ్డారు, వాడిని క్షమించడానికి కాలమే పడ్డారు, ప్రెగ్నెన్సీ తీయకుండా ఉండటానికి కాలమే పడ్డారు, రెండో ప్రెగ్నెన్సీకి కూడా కాలమే పడ్డారు. ఇంకా కాలమే పట్టమే ఆడిపనా? నువ్వేం ఇంగితం వాడేవమ్మా? మీరేం ఇంగితం వాడే? మీ పాత్ర ఏంటి? ఈ అమ్మాయి తల్లే కదా మీరు. అనకూడదు కానీ ఒక ఇర్రెస్పాన్సిబుల్ మదర్ అనొచ్చు. ఏదో మీరు ఏదో కూలీనాలి పని చేసుకుంటున్నారు, మీకు లోకం తెలియదు అనుకుంటే అది వేరే విషయం. అన్ని తెలుసు మీకు. మాకంటే మాకు తెలుసు సమాజం ఏంటో కాబట్టి మేము మాట్లాడుతున్నాం మెచ్యూర్డ్గా. మీ బాధ ఏంటో చెప్పండి. అసలు మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి? నేను పెళ్లి చేసి అట్లా తీస్తావా అంటే వద్దు అంటే ఉండని అని అల్లుడు నేను ఊకున్నా మేడం. అదే ఇల్లు ఉంది కదా, పెద్ద మనిషి ఉన్నాడు కదా అని ఇచ్చిన మేడం. తర్వాత ఈయన్ని నమ్మారా? వాళ్ళ ఇంట్లో పెద్దోడిని నమ్మారా? నమ్మినాం సార్. ఈయన్ని నమ్మారా? మీ చనిపోయినటువంటి ఆ వియంకుడిని నమ్మారా? నమ్మినాం మేడం. ఆయన మధ్యలో చనిపోతాడు అనుకోలేదు మేడం. జాబ్ దగ్గర కూడా ఫైట్ చేసిన మేడం పోయి. మా పెద్ద అల్లుడికి మా అల్లునికి అని ఫైట్ చేసిన పోయి. ఆడన్నారు తల్లి చిన్న కొడుకు సంతకం పెడితే ఇస్తారమ్మా అన్నారు. వాళ్ళు ఏమో ఒప్పుకుంటలేరు. ఈయననే మాకు తెలియకుండా పోయి సంతకం చేసేసిండు మేడం. మీ అల్లుడే సైన్ పెట్టేసాడు. వాళ్ళేమో ఈయనకి జాబ్ ఇవ్వడానికి సైన్ పెట్టలా, ఈయన వాళ్ళకి జాబ్ కోసం సైన్ పెట్టేసిండు. మీ అల్లుడు మిస్టేకే కదా. వాళ్ళతో చెప్తుంటే ఇంటలేడు, ఈమెను కొడుతుండు, నన్ను తిడుతుండు. మీకు ఇవన్నీ సరిపోయినాయి ఇప్పటికి. ఓకే తర్వాత
ఇక అందుకే నేను నాకు కోపం వచ్చి నేను తీసుకొచ్చేసిన మేడం. న్యాయం జరగాలి అని నువ్వు నేను 4 ఏళ్ల క్రితం అన్ని విధాలుగా అన్యాయం అవుతుంది నా బిడ్డ, చెప్తే వింటలేడు వీడు, ఆయనకి పిల్లలు ఉంటే మీద ఉంటే తెలుసా అని నేను తీసుకొచ్చిన మేడం. అమ్మా కాదమ్మా, ఆడు ఇల్లు ఇస్తానని అనుంటే, ఆ ఉద్యోగం వచ్చేటట్టు అనుకునుంటే నీ కూతుర్ని అవన్నిట్లో అదే లోకంలో ఉంచేదాను కదా. ఇల్లు ఎప్పుడైతే ఆడు నరికినా, పోగులు పెట్టినా, ఆటో నడిపినా, తాగి వచ్చి నానా హింస పెట్టినా కూడా జాబ్ ఒకటి చేస్తే నీకు ఓకే, ఇల్లు ఇచ్చేస్తే డబుల్ ఓకే. అంటే ఇక్కడ అమ్మాయి భవిష్యత్తు గురించి మీరేం ఆలోచించారమ్మా? ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి మీరు నెత్తినేసుకుని పిల్లని బయట తీసుకొచ్చారు. నేను తీసుకొచ్చేసిన సార్ నా బిడ్డను. అదే ఇక్కడ ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఆరోగ్యం గురించి గానీ, ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి గానీ, లేదంటే ఆ అమ్మాయి చస్తాదా బతుకుతుందా అనే ఆలోచన గురించి తీసుకొచ్చి చదివించిన సార్. ఈ 4 సంవత్సరాలు ఏం చదివించారమ్మా మీ అమ్మాయిని? 10th పాస్ చేసిన, ఇంటర్ చదివింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.